హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కృపాస్ ఛానల్. నేను ఈరోజు మగ్గం వర్క్ రాసల్ బ్యాంగిల్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ మనకు అవసరం పడతాయండి. ఒకటి బ్యాంగిల్, ప్లాస్టిక్ బ్యాంగిల్ కానీ వుడెన్ బ్యాంగిల్స్ కానీ ఉంటాయి కదా అవి, అండ్ మగ్గం వర్క్ చేసిన ఒక ఫ్యాబ్రిక్, అది మనం బ్యాంగిల్ లెంత్ని పట్టుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది, వర్క్ చేయించాల్సి ఉంటుంది. అండ్ దానిపైన దాంతో పాటుగా ఇలా బ్యాంగిల్ పెట్టినప్పుడు, ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్ పైన ఫ్యాబ్రిక్ డైరెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఉండకుండా ఒక స్పాంజ్ లాంటిది మనకు దొరుకుతుంది. అవి కూడా 1 mm, 2 mm, 3 mm ఇలా సైజెస్లో ఉంటాయి. మన విడ్త్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది, దాన్ని థిక్నెస్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు శారీస్లలో కూడా అలాంటివి వస్తాయి స్పాంజెస్. కొన్ని కాటన్ శారీస్, పెద్దవాళ్ళ శారీస్లో మనం వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక సీజర్, మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం బ్యాంగిల్ సైజ్ని చూసుకొని కట్ చేసుకోవాలి. బ్యాంగిల్ సైజ్ అంటే 24, 26, 28 ఇలాంటివి కాకుండా బ్యాంగిల్ విడ్త్ 1/2 inch, 1 inch అలా చూసుకొని, ఇప్పుడు ఈ బ్యాంగిల్కి 1/2 inch కట్ చేస్తున్నాను నేను. దానిపైన మనం ఫ్యాబ్రిక్ రెగ్యులర్గా అంటించే ఒక గ్లూ ఉంటుంది కదా, దాంతోనే మనం ఈ స్పాంజ్ అనేది ముందు స్టిక్ చేసుకోవాలి బ్యాంగిల్కి. ఆ తర్వాత మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాని మ్యాచింగ్ దారం తీసుకొని 4 వరుసల దారం తీసుకోవాలి. అంటే 2 వరుసలుగా దారం తీసుకొని సూదిలో ఎక్కించినప్పుడు అది ఓవరాల్గా 4 వరుసలు అవుతుంది టోటల్గా. దాన్ని లాస్ట్లో ముడి వేసుకోవాలి. అయితే ఇది నేనైతే జనరల్గా అంటే రెగ్యులర్గా తీసుకునే సైజ్ అంటూ మెజర్మెంట్ ప్రకారంగా ఏం తీసుకోను, నార్మల్గా తీసేసుకుంటాను ఎంతగా వస్తే అంత. అండ్ మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ కూడా ఈ డిజైన్కి అటు హాఫ్ సైడ్, ఇటు హాఫ్ ఇంచ్ ఉండేలా మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసేసుకోవాలి. అలా మనం స్పాంజ్ చుట్టి పెట్టుకున్న బ్యాంగిల్కి రా సిల్క్ ఫ్యాబ్రిక్, ఏదైతే వర్క్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దాన్ని ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎలాంటి ఫోల్డింగ్ లేకుండా డైరెక్ట్గా పెట్టాలి. అండ్ మన రైట్ సైడ్ నుంచి మన లెఫ్ట్ సైడ్లో ఉండే ఫ్యాబ్రిక్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని, అంటే ఆ పోగులు బయటికి రాకుండా చేత్తో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ముడిని మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ముడి లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి కనపడకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది బ్యాంగిల్ స్టిచ్చింగ్ అనేది. సో ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ఆ స్పాంజ్కి బదులుగా బ్యాంగిల్కి గ్లూ పెట్టేసి ఫ్యాబ్రిక్ని, అంటే వర్క్ ఫ్యాబ్రిక్ని అంటించేసి కుడుతూ ఉంటారు స్కిప్ అవ్వకుండా ఉండడానికి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ డిజైన్ అయితే ఫుల్గా ఉంది, కానీ కొన్ని ఫ్యాబ్రిక్స్లో ఏమవుతుందంటే డిజైన్ మనం దూరంగా వేసిన డిజైన్ అలా ఉంటే కనుక ఆ గ్లూ మార్క్స్ అనేది మనకు కనిపిస్తాయి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ డ్రై అయిన తర్వాత బ్యాంగిల్ పైన, ఆ ఫ్యాబ్రిక్ పైన ఆ గ్లూ మార్క్స్ అనేది ఒక వాటర్ మార్క్ లాగా అలా కనిపిస్తుంది అనమాట. అది మనకు రాకుండా ఉండడానికి నేనైతే జనరల్గా ఇలాంటి స్పాంజ్ యూస్ చేస్తాను. ఎవరి దగ్గరైనా స్పాంజ్ అవైలబుల్గా లేదు అండ్ మాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా బ్యాంగిల్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాము, ట్రై చేయాలనుకుంటున్నాం అంటే కనుక, ఇప్పుడు నేను బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదండి, సేమ్ ఫ్యాబ్రిక్ మీకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటారు కదా, నేనైతే ఆల్రెడీ కట్ చేసే తీసుకున్నాను. ఆ ఎక్స్ట్రా క్లాత్ని మీరు ఒక 1/2 inch క్లాత్ని కట్ చేసుకొని, 1/2 inch విడుతున్న క్లాత్ని కట్ చేసుకొని బ్యాంగిల్కి ఆ స్పాంజ్ బదులుగా గ్లూ పెట్టి ఆ ఫ్యాబ్రిక్ని అంటించేసుకోవాలి. సో ఏమైనా మార్క్స్ ఉన్నా కూడా మీకు ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది, కానీ వర్క్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. సో ఇలా కుట్టడం వల్ల చూసారుగా స్కిప్ అవ్వట్లేదు, మనం స్పాంజ్ పెట్టుకోవడం వల్ల టైట్గా ఉందన్నమాట. అండ్ అంత స్టిచ్చింగ్ అయిన తర్వాత లాస్ట్గా మొత్తం బ్యాంగిల్ స్టిచ్ చేసేటప్పుడు మనకు ఎంతవరకు అవసరమో అక్కడ దాకా చూసుకొని, మనకు అక్కడ కుందన్స్ కానీ, పూసలు కానీ, జర్దోసి కానీ ఉంటే దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. జనరల్గా అయితే సైజుని బట్టి, బ్యాంగిల్ సైజుని బట్టి మనం స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది వర్క్. అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు అయితే కూడా మనం ఇలా రిమూవ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అక్కడ ఆ ఫ్యాబ్రిక్ లెంత్ అనేది అంటే ఆ లెంత్ ఏదైతే ఉంటుందో అది ఎత్తుగా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఆ వర్క్ తీసేస్తే కనుక అంత ఈవెన్గా వచ్చేస్తుంది బ్యాంగిల్. మనకు అతుకు ఎక్కడుంది అనేది అంత తొందరగా కనిపించదు, చేతికి వేసుకున్నప్పుడు కనిపించదు. మనం అబ్జర్వ్ చేస్తేనే పర్టికులర్గా పట్టుకొని చూసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. సో ఇలా బ్యాంగిల్ మొత్తానికి టాకాలు వేసుకోవాలండి. జనరల్గా అయితే చాలామంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉంటారు. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, నేను 1/2 inch తీసుకుని లోపల ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను కదా, అది అలవాటు లేని వాళ్ళు, అంటే అలా ఫోల్డింగ్ చేసుకుని నేను ఫింగర్స్తో పట్టుకోలేకపోతున్నాను అంటారు. నేనంటే చాలా బ్యాంగిల్స్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అలా చేశాను. ఒకవేళ అలా పట్టుకోలేని వాళ్ళైతే కనుక మిషన్స్ ఉంటాయి కదండి, కుట్టు మిషన్ ఉన్నా లేదంటే చేతితో కానీ మీరు ముందు ఫోల్డింగ్ చేసుకొని ఒక టాకా వేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని డైరెక్ట్గా బ్యాంగిల్కి మనం ఇలా టాకాలు వేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పోగులు ఏవి బయటికి రాకుండా ఉంటాయి.
జనరల్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కన్నా మగ్గం వర్క్ బ్యాంగిల్స్ ఎక్కువ మంది ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే డ్యూరబిలిటీ కోసం. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుంది, మన బ్లౌజ్ని ఎలా మెయింటైన్ చేస్తామో బ్యాంగిల్స్ని అలా మెయింటైన్ చేస్తే కనుక మనకు కొన్ని ఇయర్స్ వరకు మనకు బ్యాంగిల్స్ అలాగే వస్తాయి అన్నమాట. ప్రాబ్లం ఏముండదు. వాటిని పాలిథిన్ కవర్స్లో ప్యాక్ చేసి పెట్టుకోవడం, జిప్ లాక్ కవర్స్లో ప్యాక్ చేసి పెట్టుకోవడం, ఇలాంటి కొన్ని టిప్స్ అనేది ఉంటాయి. నేను కమింగ్ వీడియోస్లో అన్ని టిప్స్ లైక్ మీరు ఒక స్మాల్ బిజినెస్ ఇలాంటి మగ్గం వర్క్ బ్యాంగిల్స్ కానీ ఏదైనా యాక్సెసరీస్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే అవసరమయ్యే టిప్స్ అండ్ మేము జనరల్గా తీసుకునే జాగ్రత్తలు అన్నీ నేను మీకు చెప్తూ ఉంటానండి కమింగ్ వీడియోస్లో. ఇప్పుడు ఈ వీడియోలో నేను స్మాల్ బ్యాంగిల్ చూపించాను కదా, తిన్న 1/2 ఇంచ్ బ్యాంగిల్ పెడుతున్నది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. నేను నెక్స్ట్ వీడియోలో మీకు 1 ఇంచ్ పెడుతున్న బ్యాంగిల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో అలా ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి నేను రిలీజ్ చేస్తూ ఉంటానండి. రెగ్యులర్ వీడియోస్ అప్డేట్ కోసం నా సాయి కృపాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని మీరు ఆన్ చేసుకుంటే కనుక నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది అందరి ఫీజిబిలిటీ ఉంటుందండి. నేను ఇది బిజినెస్ ఆల్మోస్ట్ 4 to 5 years బిఫోర్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాను, కానీ వీడియో చేసే ఛాన్స్ ఎప్పుడు నాకు దొరకలేదు. సో నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. నేను మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను, మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ అవి ఏమైనా ఉన్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తాను కమింగ్ వీడియోస్లో. చూస్తున్నారు కదా అండి, నేను ఇలా ఎక్కడ ఫోల్డ్ చేశాను చూసారు కదా, ఎలా ఫోల్డ్ చేశాను. ఫైనల్గా మనం వేసుకునే టాకాల దగ్గర అలా ఫోల్డింగ్ అనేది ప్రాపర్గా వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల అక్కడ మనకి అతుకు అనేది ఎక్కువగా కనిపించకుండా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ అతుకు దగ్గర లావుగా ఉండడం వల్ల బ్యాంగిల్ ఆడ్గా కనిపిస్తుంది. ఆ ప్రాబ్లం లేకుండా ఇలా చేసుకొని లాస్ట్గా మనం మామూలుగా స్టిచ్ చేసుకున్నప్పుడు వేసుకునే ముడిలాగా వేసుకొని దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, బ్యాంగిల్ మనకు అతుకు అనేది పెద్దగా విజిబిలిటీ ఉండదు. అక్కడ కూడా మనం ఓన్లీ కుందన్స్ రిమూవ్ చేసాం కాబట్టి ఆ మాత్రం కనిపిస్తుంది, కానీ జర్దోజీ కూడా రిమూవ్ చేసేస్తే కనుక మనకి ఏ మాత్రం అతుకు అనేది కనిపించదు. అండ్ పర్ఫెక్ట్ బ్యాంగిల్ అనేది స్టిచ్ అయిపోయింది. ఆ బ్యాంగిల్ని మనం వేసుకునేటప్పుడు తీసేటప్పుడు కూడా ఎలాంటి అంటే మనము ఫోల్డ్ చేసి కుడుతుంటాం కాబట్టి పోగులు అడ్డం రావడం కానీ గీసుకోవడం లాంటివి కానీ ఉండదు. పైగా యూస్ చేసేది రా సిల్క్ క్లాత్ కాబట్టి సిల్క్ క్లాత్ కొంచెం సిల్కీగా అండ్ కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది కాబట్టి మనం వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.